విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చంద్రశేఖర్ వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది, ఇంకో దానికి కమిషన్ వచ్చి ఇచ్చిన ఆర్డర్, మా భూములు వచ్చి ఇస్తున్నామని, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అథారిటీ? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేనేదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాలు మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో, ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి. చౌకబారు విమర్శలు చేయకూడదు. అందరిలాగా మనం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులం. కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి. అంతేగాని నేను మంత్రిని కదా, నేను ఈ 3 డొక్కులు వేస్తాయి, లేదా 2 చిత్తుకాయలు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది. ఇకపోతే ఈ వాటికి అనుకోని ఇవాళతో అనుకుంటాను, కనీసం ఒక 5 సార్లు 6 సార్లు ఏబిఎన్, ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు, విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పి వేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడినైనా, ఏ ఒక్క అసోసియేషన్ అయినా, వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెట్టుకోనండి. ఏమనుకుంటాను నాన్ సెన్స్ ఇలాంటి వేయను. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఏనుగు వెళ్ళిపోతుంటే ఎంతోమంది మురుగుతుంటారు. ఎందుకు ఆ మురుగులు? ఆ మురుగుల్లాగా ఉన్నాయి తప్ప ఇదేం కాదే. దాని నుంచి ఎవడు నమ్మితే కదా, నమ్మితే 10 సార్లు రాయరు, నమ్మించడానికి ప్రయత్నం చేయడానికి 10 సార్లు రాస్తున్నారు. ఇవాళ విద్యారంగంలో నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న రిఫార్మ్స్, దాంట్లో భాగస్వామ్యమైన అధ్యాపకులు సుమారు 90,000 మంది అధ్యాపకులు ఈ రాష్ట్రంలో ఎంతో కమిటెడ్గా, ఎంతో నిబద్ధతతో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయబట్టే నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనివిని లేని రీతిలో హైయెస్ట్ పర్సంటేజు, హైయెస్ట్ డెస్టినేషన్లు ప్రభుత్వ పాఠశాలకు వచ్చాయి. వాస్తవం కదా. ఎప్పుడు ఇంత శాతాన్ని రాలేదే. పోనేదో ఇంతకు ముందులా చంద్రబాబు ఉన్నట్టుగా చూసేత రాసిస్తానుకోవడానికి ఎక్కడ చిన్న అలిగేషన్ కూడా లేదు. మీ దుష్టపతి కొన్ని పత్రికలు అయితే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాయి, ఆ దుర్మార్గ ఆలోచనతో కూడా రాయలేపారు మీరు. వాస్తవం లేవు, మీ దగ్గర లేదు కాబట్టి. చెప్పలేపారు. ఎందుకంటే ఎన్ని ఫెబ్రికేట్ చేస్తారు మీరు. ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో వాళ్ళు బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాహ్య భారతం తయారు చేయడానికి ఇవాళ ఎంతో శ్రమ పడుతున్నారు ఉపాధ్యాయులు. ఎంతో ట్రాన్స్పరెన్సీగా ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖలో చేస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా, ఏదో ఆలోచనని మేము తీసుకున్నా ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే చేస్తున్నాం తప్ప లేకుండా ఏది కార్యక్రమం చేయట్లే. వాళ్ళు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నారు. అందుకే మన 10th క్లాస్ రిజల్ట్స్ అంత పెద్ద ఎత్తున రావడానికి కారణం అదే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ కమిట్మెంట్తోనే ఇవాళ వచ్చింది విద్యారంగంలో ఆ టీచర్ చేసేదానికి. అంటే వాళ్ళ దగ్గర పాపం పచ్చగా ఉండేవాడి కంటే పచ్చగా కనిపిస్తుంది, అంత నాకు కనిపిస్తుంది ఈ పత్రికలకి.
అందరి మీద అది ఆ విషయం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే 90,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి తెలుసు వాస్తవాలు ఏంటో. కానీ ఈ రైల్వే జోన్ గురించి ఏదైతే మా ప్రభుత్వం మీద మరి ఆయన అలిగేషన్ చేశారో, ఏదైతే వారు మాట్లాడారు